నంద్యాల గాంధీ చౌక్ లో ఏపీ మహిళా సమాఖ్య సమితి ఆధ్వర్యంలో మహిళలు నిరసన చేపట్టారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో మద్యం షాపులు నిర్వహించి నూతన మద్యం పాలసీని నిర్వహించాలని ఆందోళన చేశారు. దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు, పాఠశాలలు, బస్టాండ్ ఆవరణల్లో ఉన్న మద్యం దుకాణాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మద్యం కారణంగా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని మహిళా సమాఖ్య డిమాండ్ చేసింది. అవుతున్నాయి. ఈ ప్రభుత్వమే దుకాణాలు చేయకుండా ప్రైవేట్ వాళ్ళకి లైసెన్సులు ఇచ్చుకొని ప్రైవేట్ లైసెన్సులు ఇస్తున్నారు. ఈ రోజు ఎంతో మంది మద్యం తాగి మహిళల పైన, చిన్నారుల పైన అఘాయిత్యాలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అంటుతున్నా ఈ రోజు మద్యం మీద తగ్గించి మద్యం సేవించి ఎన్నో కుటుంబాలు చిన్న భిన్నమవుతున్నాయి. ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు లైసెన్సులు. అవి ఇవ్వకుండా రద్దు చేసి ప్రభుత్వమే చేయాలని, ప్రభుత్వమే పాటించాలని మేము కోరుతున్నాము. తర్వాత బైపాస్ రోడ్లలో దుకాణాలు పెడుతున్నారు. స్కూళ్ళల్లో కాడ ఎక్కడన్నా కానీ ఏదన్నా కానీ ఇప్పుడు ఏదన్నా చిన్న ఇదిగా మద్యం సేవించి ఆ కాగితాలకు పాల్పడుతున్నారు. ప్రతి చోట ఇట్లా ఏ విషయం తీసుకున్నా కొట్లాట్లు గాని, ఇళ్లలో ఆడవాళ్ళు కానీ కొట్లాట్లు ఇట్లా తాగొచ్చి కొడుతున్నాడు, తాగొచ్చి తిడుతున్నాడు. ఇట్లా ప్రతి దానికి మా మూల కారణమైన మద్యానికే ఇప్పుడు సపోర్ట్ చేసి ఇండియా కూటమి కలిసి మద్యం మీద ఇట్లా ప్రైవేట్ వ్యక్తులకి